టు మై ఛానల్. అందరిలో ఉన్నారండి. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని, ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఈ కార్తీక మాసంలో మనం పూలు పాడ్యం రోజు అలాగే ఎక్కడైనా నదుల్లోన ఎక్కువగా ఈ కార్తీక మాసంలోన నీటిలో దీపాలనే వదులుతూ ఉంటాం కదా. చాలామందికి దగ్గరలో సముద్రాలు నదులు అందుబాటులో లేనేటప్పుడు ఈ పూలు పాడ్యం రోజు కానీ లేదంటే కార్తీక మాసంలో నీటిలో ఒత్తులు వదలాలనుకుంటే నీటిలో ఒత్తులు అనేవి మునిగిపోయి సరిగ్గా కాలవు కదండి. అలాగే గాలికి కూడా మనకైతే కొండెక్కిపోతూ ఉంటాయి. ఇలా కొండెక్కిపోకుండా నీటిలోనే ఈజీగా దీపాలను ఎలా చక్కగా వెలిగించుకోవాలనేది తెలుసుకుందాం. దీన్ని మీరు సముద్రాల్లోనూ చేయొచ్చు, నదుల దగ్గర చేయొచ్చు, ఇంట్లో చేసుకోవాలనుకున్నా కూడా చేయొచ్చండి. ఎక్కడైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం మనకి సిల్వర్ ఫాయిల్ అనేది మార్కెట్లో దొరుకుతుందండి. ఇది జస్ట్ మనకి 100 రూపీస్ ఉంటుంది. చాలా రకాలుగా యూజ్ అవుతుంది అనమాట. దీన్ని నేను తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మట్టి ప్రమిద ఎలా అయితే ఉంటుందో మనకు అదే విధంగా షేప్ రావడం కోసం నేను ఇక్కడైతే మట్టి ప్రమిదకి సిల్వర్ ఫాయిల్ ఈ విధంగా అటాచ్ చేసేసాను. ఇది చాలా నీట్గా మనకు అతికిపోతుందండి. ఎలా మలిస్తే అలానే మలుస్తుంది అనమాట. ఇలా మనకి ప్రమిది షేప్ అనేది చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది. చూసారు కదా. మీరు కావాలంటే ఎక్స్ట్రాగా ఉండే ఈ సిల్వర్ ఫాయిల్ అంతా కూడా నీట్గా అయితే మనం ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి మంచి ప్రమిదలు అనేవి రెడీ అయిపోతాయండి. నార్మల్గా మనము దీపాలు అనేవి నీటిలో వదిలేసరికి వాటర్ అనేది వెళ్ళిపోయి ఒత్తులు అనేవి కొండెక్కిపోతూ ఉంటాయి. కాబట్టి సింపుల్గా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతాయండి. సో మీకు ఎన్ని కావాలో అన్ని ప్రమిదల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సిల్వర్ ఫాయిల్ అనేది మనకి చాలా వెయిట్ తక్కువ ఉండడం వల్ల మనం నీటిలో ఎక్కడ వదిలినా కూడా చాలా బాగా ఒత్తులు వెలుగుతాయి. ఎండింగ్ వరకు కూడా కొండెక్కిపోకుండా. తర్వాత నార్మల్గా మనం ఎలా అయితే తయారు చేసాం ప్రమిదల్లో అందులో మనం నూనెలో తడిపిన ఒత్తులు అనేవి తయారు చేస్తూ ఉంటాం కదా. వాటిని చక్కగా ఇలా మధ్యలోనే పెట్టేసుకోండి. ప్రమిదలన్నీ రెడీ చేసేసిన తర్వాత ఇందులో నేనైతే ఒక చిటికేడు పసుపు కుంకుమని అలాగే కొంచెం అక్షంతలన్నీ కూడా వేస్తున్నానండి. చాలా నీట్గా కూడా ఉంటుందన్నమాట. సో ఇలా ఈ పౌలు పాడ్యంకి నీటిలో దీపాలు వెలిగించేటప్పుడు సింపుల్గా ఇలా వెలిగించేసుకోండి. వీటిని రెడీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మీరు ఏ పాత్రలో అయితే కొద్దిగా వెడల్పుగా ఉండే బేసిన్ లాంటి వాటి తీసుకుంటే దీపాలు వెలిగించుకోవడానికి చాలా బాగుంటుందండి. నేనైతే నా దగ్గర చిన్న బేసిన్ అనేది ఉంటే దీంట్లో తీసుకొని కొంచెం వాటర్ను పోసుకున్నాను. అలాగే ఇందులో కూడాను కొంచెం పసుపు అలాగే కొంచెము కుంకుమతోటి అలాగే కొంచెం అక్షంతలతో కూడా వేసేసుకున్నట్లయితే మనకి చక్కగా నీటిలో వెలిగించి అంటే సముద్రాల దగ్గర వెలిగించలేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే మంచిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మీ దగ్గర ఉంటే ఇలా పువ్వులను కూడా చక్కగా మీకు నచ్చిన ఏవేమైనా ఫ్లేవర్స్ ఉంటే వేసుకోవచ్చండి. లేదంటే నార్మల్ వాటర్లో కూడా వెలిగించేసుకొని ఇలా ఒక్కొక్క ఒత్తును కూడా చక్కగా వెలిగించేసుకొని నీటిలో పూలు పాడ్యం రోజు తులసమ్మ దగ్గర వెలిగించుకోవచ్చండి. లేదంటే సముద్రాలు నదులు దగ్గరగా ఉన్నాయనుకోండి అక్కడ కూడా మీరు చక్కగా వెలిగించుకున్నారనుకోండి చాలా నీట్గా అందంగా కూడా ఉంటాయి. వీడియోలో కూడా మీరు క్లియర్గా అయితే చూస్తున్నారు కదండి. ఎంత అందంగా ఉన్నాయో. ఎంత గాలి వేసినా కూడాను ఇవి చెక్కు చెదిరిపోకుండా గాలికి కొండెక్కిపోకుండా ఒక్క వాటర్ డ్రాప్ కూడాను ఈ ప్రమిదల్లోకి వెళ్ళిపోకుండా ఇలా చాలా చక్కగా చివరి వరకు కూడా చాలా నిండుగా కూడా వెలుగుతాయి. ఖచ్చితంగా ఈ పూలు పడ్డం రోజు నీటిలో దీపాలు వెలిగించేయాలనుకునేటప్పుడు సింపుల్గా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. చాలా మంచిగా కూడా మనకు అనిపిస్తుంది అనమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి టిప్ని ఖచ్చితంగా షేర్ చేయడం. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలా మంది పెద్దవారి దగ్గర నుంచి చిన్నవారి వరకు కూడాను ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మనలో చాలా మందికి పళ్ళు అనేవి చాలా గార పట్టేసి ఎల్లో కలర్లోకి వెళ్ళిపోయి కొంతమందికి పుచ్చిపళ్ళు అనేవి వచ్చేసి విపరీతంగా నొప్పి అనేది వచ్చేసి వాపులు గట్ట వచ్చేసి ఈ పుచ్చిపళ్ళు అనేవి ఉండడం వల్ల మనకి నోరు విప్పితే చాలా విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తుందండి. ఇలా గార పట్టిన వారైనా లేదంటే గార పట్టకుండా మనకి ఫ్యూచర్లో పళ్ళింటికి ఎటువంటి సమస్య రాకుండా నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. చాలామంది మౌత్ వాష్ లాంటివి గట్రా వాడుతూ ఉంటారు. అవి ఏవి వాడకూడదు. సింపుల్గా పళ్ళుని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం వెల్లుల్లిపాయ చాలా బాగా యూజ్ అవుతుందండి. వెల్లుల్లిపాయ రెబ్బను ఒకటి కచ్చబెచ్చగా దంచేసి ఇందులోన ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్, చిటికెడు పసుపు అలాగే కొంచెం నిమ్మరసాన్ని వేసేసుకోండి. నిమ్మరసము చాలా మందికి సెట్ అవ్వదని అంటూ ఉంటారండి. ఇలా నిమ్మరసం ఎవరికైతే సెట్ అవ్వదు అనుకుంటారో వాళ్ళు మొత్తాన్ని స్కిప్ చేసేసుకొని ఈ మూడింటిని మిశ్రమాన్ని యాడ్ చేసేసుకొని ఇలా మీరు వారానికి ఒక్కసారి కానీ లేదంటే పళ్ళు ఇంకా గార పట్టేసాయి నోటు దుర్వాసన అనేది విపరీతంగా వచ్చేస్తున్నాయి అనుకుంటారో వాళ్ళు రెగ్యులర్గా చేయండి. లేదనుకున్నట్లయితే మనకి కూడా ఫ్యూచర్లో పళ్ళు తెల్లగా ఉన్నవారైనా కూడాను అస్సలు మనకి పళ్ళు అనేవి గార పట్టకుండా పుచ్చి పళ్ళు అనేవి రాకుండా నోటు దుర్వాసన రాకుండా ఉండాలంటే వీక్లీ 2 టైమ్స్ ట్రై చేసినా కూడా సరిపోతుందండి. నా పళ్ళు మీద అస్సలు గారనే ఉండవండి. పళ్ళు అనేవి చాలా తెల్లగా అయితే ఉంటాయి. ఇందువల్ల నేను హోమ్ రెమెడీసే ట్రై చేస్తూ ఉంటానన్నమాట. అలాగే చాలామంది మౌత్ వాషర్ లాంటి గట్ట వాష్ చేస్తూ ఉంటారు కదండి మౌత్ని. ఇలా మౌత్ వాషెస్లో మనకి మంచి క్రిములు చంపే గుణాలు ఉంటాయి కాబట్టి ఇవి అస్సలు యూజ్ చేయకూడదు.
పంటి నుంచి ఎటువంటి దుర్వాసన రాకుండా, పుచ్చిపళ్ళు రాకుండా, పుప్పొన్ను నొప్పులు తగ్గాలి, పళ్ళు నీట్‌గా ఉండాలంటే సింపుల్ ట్రిక్‌ని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. చలికాలంలో మనకి ఎక్కువగా ఇంట్లో ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న దోమలు, పురుగులనేవి ఎగురుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం ఇంట్లో ఫ్రూట్స్ తెచ్చి పెట్టామనుకోండి, వాటి దగ్గర అలా తిరుగుతూనే ఉంటాయి. ఇలా పురుగులు తిరగడం వల్ల మనం తెచ్చుకున్న ఫ్రూట్స్ అనేవి ఎంత ఫ్రెష్‌గా ఉన్నా కూడాను త్వరగా కుళ్ళిపోయి, పాడైపోయి మనకు వేస్ట్ అయిపోతుంటాయండి. ఇలా ఇంట్లోనే చిన్న చిన్న పురుగులనేవి దగ్గరికి రాకుండా ఫ్రూట్స్ లాంటివి గట్టా ఏవైనా ఉంటే పాడైపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఏమీ లేదండి. వెనిగర్‌ని కొంచెం అంటే కొంచెం ఇలా ఒక బౌల్‌లోకి తీసుకొని ఇందులో కొంచెం కొంచెం కాటన్‌ని చక్కగా వెనిగర్ అనేది మరీ ఎక్కువగా పిండేయకుండా ఇలా వెనిగర్‌ని కాటన్ ముంచేసుకొని చక్కగా మీరెక్కడైతే ఫ్రూట్స్ పెట్టారో లేదంటే ఏవైనా ఫుడ్ ఐటెమ్స్ పెట్టేటప్పుడు వాటి చుట్టూ కూడా ఈగలు వాలుతున్నాయి అనుకుంటారో అక్కడ ఇలా మీరు కొంచెం వెనిగర్‌తో తడిపిన కాటన్ గాని, కాటన్ క్లాత్‌ని గనక పెట్టామరనుకోండి, వెనిగర్ వాసన ఎక్కడైతే ఉంటుందో ఆ దరిదాపుల్లోకి మనకి ఎటువంటి ఈగలు, పురుగులు లాంటివి గట్టా చిన్న చిన్న దోమలనేవి ఎగురుతూ ఉంటాయి కదా! ఇవేవి కూడా రాకుండా ఉంటాయన్నమాట. ఇలాంటి పెద్ద పెద్ద ఏవైనా బొప్పాయి లాంటివి గట్టా తెచ్చేటప్పుడు కూడాను ఫ్రూట్స్ పక్కన ఇలా వెనిగర్ పెట్టిన కాటన్ పక్కన పెట్టుకోవచ్చు. లేదంటే కొంచెం ఇలా వెనిగర్‌ని కూడాను ఫ్రూట్‌పై అప్లై చేసామంటే తొక్క ఎలాగో తీసేస్తాం కాబట్టి తర్వాత ఏ ప్రాబ్లమ్ ఉండవు. ఇలా ఫ్రూట్స్ అనేవి ఎక్కువ రోజులు పాడైపోకుండా దోమలు రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా 4 టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి ఈ ట్రిక్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఇంట్లోన ఇటువంటి సింక్స్ లేదంటే వాషింగ్ బేసిన్స్ అనేవి ఉండేటప్పుడు ఇవి మనకి నల్లగా అయిపోయి డార్క్ మరకలు అనేవి పడిపోయి ముఖ్యంగా వాటర్ ట్యాప్స్ మీద కూడా మనకు మరకలు ఇవన్నీ పడుతూ ఉంటాయి కదా! కొంచెం క్లీన్ చేయడం కష్టమే. ఇలా మనం ఎక్కువ కష్టపడకుండా ఇప్పుడు కూడా కొత్త దానిలా ఉండాలంటే సింపుల్‌గా ట్రై చేయండి. దీనికోసం నేనైతే కొంచెం అంటే కొంచెము సాల్ట్‌ని జల్లాననమాట ఉప్పు. ఆ తర్వాత కొంచెం మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదండీ! దాన్ని కూడా కొంచెం అంటే కొంచెం ట్యాప్ మీద, సింక్ మీద కూడాను పెట్టాను. ఆ తర్వాత కొంచెం వాటర్‌ని ఇలా చిలకరించేసుకొని ఒక ఓల్డ్ బ్రష్‌తో గానీ, లేదంటే సింక్ తోముకునే బ్రష్ ఏదైనా మీ దగ్గర ఉన్నా కూడాను చక్కగా ఇలా వీటన్నిటితో కూడాను నీట్‌గా క్లీన్ చేసేసామనుకోండి, మనం డైలీ వాడుతూ ఉంటాం కాబట్టి వారానికి 1, 2 సార్లయినా కూడా ఇటువంటి వాష్ బేసిన్ ఇంట్లోనే ఉండే వాషింగ్ బేసిన్స్, సింక్స్ అలాగే మనకి ట్యాప్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. చాలా కొత్త వాటిలో ఉంటాయి ఇలా మనకి ఎప్పటికీ పాడవకుండా. ఒకసారి ట్యాప్ అయితే చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. పేస్ట్, సాల్ట్ వల్ల మనకి ఏ వస్తువులైనా చాలా కొత్త వాటిలో మెరిసిపోతాయి. ఆ తర్వాత సింపుల్‌గా ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఎంత నల్లగా ఉండే సింక్ అయినా కూడా చాలా కొత్త దానిలా మెరిసిపోవలసింది. ఎంత శుభ్రంగా వచ్చేసిందో. ముందైతే చాలా మురికైతే ఉండేది. ఖచ్చితంగా ఇటువంటి సింకులు క్లీన్ చేయాలంటే సింపుల్‌గా ఈ చిన్న టిప్‌ని ట్రై చేయండి. ఇంకా 5వ టిప్‌నైతే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. నార్మల్‌గా మనము దోసలు వేసి పెనం అనేది ఒక్కొక్కసారి దోసలు వేసేటప్పుడు అతుక్కుంటూ ఉంటుంది కదా! సో, దానికి రీజన్ వచ్చేసరికి చుట్టూ కూడా మనం దోసలు వేసేటప్పుడు ఆయిల్ అనేది వేస్తూ ఉంటాం కదా! చుట్టూ కూడా మనకేంటంటే మురికి, జిడ్డు ఇదంతా కూడా పేరుకుపోయి దోసలు వేసేటప్పుడు సరిగ్గా రాదండి. కొంతమంది పీచు పెట్టి తోమేస్తూ ఉంటారు. దీనివల్ల నాన్ స్టిక్ అనేది పోతుంది కాబట్టి లేదంటే ఐరన్ పెనం మీద కూడా మనకి దోసలు సరిగ్గా రావటం లేదనుకునేటప్పుడు సింపుల్‌గా ఈ చిన్న ట్రిప్‌ని ట్రై చేయండి ఎప్పుడైనా. జస్ట్ పెనాన్ని స్టవ్‌పై వెలిగించుకొని సిమ్‌లోకి ఆన్ చేసేసుకొని ఆ తర్వాత పెనం అనేది కొంచెం వేడెక్కనివ్వండి. ఆ తరువాత 1, 2 స్పూన్ల వరకు కూడాను సాల్ట్‌ని జల్లండి. ఎక్కువ మురుకుందంటే కొంచెం ఎక్కువ జల్లండి. ఒక టీ స్పూన్ సాల్ట్‌నైతే నేను జల్లాను. ఆ తర్వాత బేకింగ్ పౌడర్ అనేది మనకి మురికి క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆ తర్వాత కొంచెం నిమ్మరసాన్ని పిండేసుకొని అదే నిమ్మ తొక్కని నేను అక్కడ పడేసాను. నిమ్మ తొక్క వేయడం ఇష్టం లేని వారు కొంచెం వెనిగర్‌ని కూడా వేసేసుకోవచ్చనమాట. ఈ నిమ్మ తొక్కని గ్రిప్‌గా ఇలా ఒక స్పూన్ తోటి గ్రిప్‌గా పట్టుకొని చుట్టూ కూడాను మనం వేసే వాటర్ అంతా కూడాను మరిగినంత వరకు కూడాను ఇలా చక్కగా మనమైతే క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ వేడి మీద ఉండేటప్పుడే పెనం మీద ఉండే జిడ్డు గాని, మురుకు గాని ఇదంతా కూడా పోతుందండి. నార్మల్‌గా క్లీన్ చేయాలంటే కష్టం కాబట్టి ఇలా సింపుల్ వేలో ఎటువంటి పీచు అనేది పెట్టకుండా చాలా ఈజీగా నాన్ స్టిక్ పోకుండా క్లీన్ చేసుకోవచ్చు. దోస పెనం అనేది రెగ్యులర్‌గా వాడేవారు లేదంటే చపాతీ కాల్చిన వారైనా ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి సింపుల్‌గా ఇలా నెల రోజులకొకసారి, 2, 3 నెలలకొకసారి దోస పెనాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోండి. చాలా ఎక్కువ మన కంటికి కనిపించని జిడ్డు, మురికి అనేది వస్తుంది. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. ఆ తర్వాత ఒక షార్ప్‌గా ఉండే స్పూన్ తీసేసుకొని చుట్టూ అనమాట నాన్ స్టిక్ అనేది పోకుండా మధ్యన అస్సలు గీయకుండా ఇలా ఒక షార్ప్‌గా ఉండే స్పూన్‌తో గాని, నైఫ్‌తో గాని ఇలా ఎక్స్ట్రాగా ఉండే మురికంతా కూడా చుట్టూ గీకేస్తే ఎంతొచ్చిందో చూసారు కదా! ఆ తర్వాత మరి ఐరన్ పీచు అనేది పెట్టకుండా స్మూత్‌గా ఉండే స్పాంజ్‌ని గాని, లేదంటే గ్రీన్ స్క్రబ్ ఉంటుంది కదా! దాన్ని కొంచెం సర్ఫ్‌ను గాని, లేదంటే విమ్ లిక్విడ్ ఏదైతే మీరు వాడతారో దాన్ని కొంచెం వేసేసుకొని నార్మల్‌గా స్మూత్‌గా క్లీన్ చేసుకున్నట్లయితే మీకు
చాలా వరకు మురికి ఈ నలుపుగా ఉండేది ఇదంతా కూడా పోతుందండి. దీనివల్ల మనకి దోసపెనంలో దోసలు వేసేటప్పుడు దోసలనేవి అతుక్కోకుండా చాలా చక్కగా వస్తాయి. అలాగే మనకి ఎటువంటి నాన్ స్టిక్ పడకుండా, పోకుండా అలాగే ఒక్క గీత కూడా పడకుండా ఇలా సింపుల్ వేలో చాలా చక్కగా దోసపెనాన్ని క్లీన్ చేసుకున్నామంటే ఎన్ని సంవత్సరాలైనా దోసపెనానికి దోసలు అతుక్కోకుండా, దోసపెనం పాడైపోకుండా చాలా చక్కగా వస్తాయి. ఎప్పుడైనా దోసపెనం అతుక్కుంది అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా చిన్న ట్రిక్ తోటి క్లీన్ చేసేసేయండి. దోసపెనం ఎప్పుడు కూడా అదే విధంగా మన్నికొస్తుంది. ఒకసారి దోసపెనం అనేది ఎంత నీట్‌గా ఉందో చూసారు కదండీ! ఒక్క గీత కూడా పడకుండా ఇలా సింపుల్‌గా క్లీన్ చేసినట్టయితే దోసపెనం చాలా చక్కగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రిక్‌ని ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.